హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్తో లభించినటువంటి ప్రధాన స్కీమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్, అదేవిధంగా చిన్న పొదుపు పథకాలు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ఇవి ప్రభుత్వ హామీతో ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఎటువంటి రిస్క్ ఉండదు. రిస్క్ లేనటువంటి పొదుపు మార్గాల గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పోస్ట్ ఆఫీస్ పథకాలు ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం అయితే చూస్తాం. మొదటిది పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది 15 సంవత్సరాల పాటు ఈ పాలసీలో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 500 నుంచి 1,50,000 వరకు ఈ స్కీమ్లో సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మంత్లీ చేసుకోవచ్చు, ఇయర్లీ చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు. మినిమం 500, మ్యాక్సిమం 1,50,000 సంవత్సరానికి. వడ్డీ వచ్చేసి 7.1% ప్రస్తుత వడ్డీ రేటు. ఎవ్రీ ఇయర్ మారే అవకాశం ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లు అయితే నిర్ణయిస్తుంది. మనకి ఇన్కమ్ జనరేటెడ్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. ఎటువంటి ట్యాక్స్ కూడా మన రిటర్న్ మీద జనరేట్ చేయరు. ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ 80C ప్రకారం డిడక్షన్ అయితే ఉంటుంది. పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అయితే రావడం జరుగుతాయి. ఫుల్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ చేస్తాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రతి వీడియోని పోస్ట్ ఆఫీస్లో చూపించి ఫుల్ వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రెండోది వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. ఎవరి ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో, అది కూడా ఆడపిల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసమే ఈ పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే ఉండడం జరిగింది. అమ్మాయికి 10 ఏళ్ళ లోపున ఈ పాలసీని అయితే ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకసారి గమనించండి, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో, అమ్మాయి ఎవరున్నారో ఆ బాలికి 10 సంవత్సరాల లోపు అయితే ఉండాలి ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే. సంవత్సరానికి 250 రూపాయల నుండి 1,50,000 1,50,000 వరకు ఈ పాలసీని అయితే మనం తీసుకోవచ్చు. 1,50,000 దాటికంటే లేదు, మినిమం 250. వడ్డీ రేట్ వచ్చేసి 8.2%. హై రిటర్న్ అయితే రావడం అయితే జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ లభించే అన్ని స్కీముల కంటే సుకన్య సమృద్ధి యోజన పాలసీకి అయితే ఎక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి గమనించండి, ఎవరింట్లో అయితే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ ఈ పాలసీ తీసుకోవడం అయితే ఉత్తమం. మెచ్యూరిటీ అనేది 21 ఏళ్ళకి అవుతుంది. అంటే 21 సంవత్సరాలు మెచ్యూరిటీ అవుతుంది. లేదా పెళ్ళికి 1 సంవత్సరానికి ముందే, అమ్మాయి పెళ్ళికి 1 సంవత్సరానికి ముందే ఈ పాలసీ మెచ్యూరిటీ అవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ ఫ్రీ అండర్ సెక్షన్ 80C ప్రకారం వచ్చే రిటర్న్స్కి అయితే ఎటువంటి ట్యాక్స్ కూడా లేదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఎవరైతే వయసు 60 సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో వాళ్ళందరికీ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. కానీ 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉద్యోగం చేసి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకు కూడా కొన్ని షరతులతో ఈ పాలసీ ఇవ్వడం అయితే జరుగుతుంది. గరిష్ట డిపాజిట్ అయితే 30 లక్షలు. ఒకేసారి పేమెంట్ చేస్తాం. డిపాజిట్ 30 లక్షలు. వడ్డీ వచ్చేసి 8 to 8.2%. క్వార్టర్లీ పేఅవుట్. ప్రతి 3 నెలలకు ఒకసారి మనకైతే ఇంట్రెస్ట్ అనేది పేఅవుట్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాలకి అయితే పాలసీ మెచ్యూరిటీ అయిపోతుంది. 3 సంవత్సరాలు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 80Cలో ట్యాక్స్ డిడక్షన్ అయితే కూడా ట్యాక్స్ ఫ్రీ వచ్చిన రిటర్న్ అమౌంట్కి అయితే. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, NSC స్కీమ్ అంటారు దీన్నే. 5 సంవత్సరాల స్కీమ్ అని కూడా పిలుస్తారు NSC స్కీమ్నే. వడ్డీ రేట్ వచ్చి 7.7%. 1000 రూపాయలు, 5,000, 10,000 ఈ విధంగా మనం అయితే ఈ పాలసీలో డిపాజిట్ చేయవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ సెక్షన్ 87 ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ రీఇన్వెస్ట్మెంట్తో కాంపౌండ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే 5 సంవత్సరాల పాలసీ కదా, మనకి ఎవ్రీ మంత్ మనకి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ అనేది మనకి పేఅవుట్ అవుతుంది. అది ఇంట్రెస్ట్ అనేది నెక్స్ట్ క్వార్టర్ కన్నా అసలుగా మారి కాంపౌండింగ్ అవడం అయితే జరుగుతుంది. టైం డిపాజిట్స్, దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్నే టైం డిపాజిట్స్ అంటారు పోస్ట్ ఆఫీస్లో. కాల పరిమితి 1 సంవత్సరం కానీ టైం డిపాజిట్ చేస్తే 6.9% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అది 2 సంవత్సరాలు చేస్తే 7%, 3 సంవత్సరాలు చేస్తే 7%, 5 సంవత్సరాలు కానీ చేసినట్టయితే 7.5% మనకి వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్స్ అంటే RD. రికరింగ్ డిపాజిట్స్ అంటారు. ప్రతి నెల కొంత మొత్తంలో పొదుపు చేయడమే రికరింగ్ డిపాజిట్స్ అంటారు. నెలకు 100 లేదా అంతకంటే ఎక్కువ మల్టిపుల్స్ ఆఫ్ 100 ఎంతైనా మనం ప్రతి నెల చేయొచ్చు రెగ్యులర్గా. 5 సంవత్సరాల పాటు ఈ పాలసీని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వడ్డీ రేట్ వచ్చేసి 6.7% వడ్డీ రేట్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. డిసిప్లైన్తో పొదుపు చేయాలనుకున్న వారికి ఈ పాలసీ అయితే అనుకున్నాం. ప్రతి నెల కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మంత్లీ ఎంత అయితే అనుకున్నాం అంత 100 ఆఫ్ మల్టిపుల్స్లో అయితే. ఫర్ ఎగ్జాంపుల్గా 5 ఏళ్ళ పాటు ఒక 10,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం.
నెలవారీ ఇన్వెస్ట్మెంట్ 10,000, కాల వ్యవధి అంతా 60 నెలలు, 5 సంవత్సరాలు కావున మొత్తం డిపాజిట్ 6 లక్షలు, వడ్డీ రేట్ వచ్చి 6.7%. ఇది కూడా క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కాంపౌండింగ్ అవ్వడం జరుగుతుంది. మొత్తం లభ్యం వచ్చేసి 7,02,830 రావడం జరుగుతుంది. ఇదే నేను తమ్ముళ్ళలో పెట్టాను. 10,000 కానీ ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆర్డీలో మనకి 7 లక్షల రూపాయలు లాస్ట్కి వచ్చేసరికి పే అవుట్ రావడం జరుగుతుంది. 1,02,000 వడ్డీ రావడం జరుగుతుంది. కిసాన్ వికాస్ పత్ర 1000, 5,000, 10,000 మొదలైన డినామినేషన్స్తో మనం ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు. ఇందులో వన్ టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డబ్బు రెట్టింపు అవుతుంది ఈ పాలసీ. కిసాన్ వికాస్ పత్ర అంటే 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే 9 సంవత్సరాలు 7 నెలల్లో మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో మొదటి రోజు మనకి మెచ్యూరిటీ అయిన సైగా అది డబుల్ అవుతుంది. 5,000 చేస్తే 10,000 అవుతుంది. వడ్డీ రేట్ 7.5%గా ఉంది. నో ట్యాక్స్, ఇందులో ట్యాక్స్ బెనిఫిట్ లేదు. మనం వచ్చిన రిటర్న్స్కి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మనం ఏ ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే దాని ప్రకారం. పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ అంటే మన నార్మల్ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తాం కదా, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ కూడా మనం సేవింగ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ వచ్చేసి 4% per annum. అంటే మనం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకున్న తర్వాత మన ఏటీఎం కార్డులకు ఇస్తాం కదా, అమౌంట్ అకౌంట్లో వేసుకుంటాం కదా, అలా ఉన్నదానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాంక్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగానే ఇస్తున్నారు. బ్యాంక్స్ 2.5% వరకు ఉంది. ఏటీఎం అండ్ చెక్ ఫెసిలిటీ ఇస్తారు. 500 నుంచి అయితే మనం సేవింగ్ అకౌంట్ తీసుకోవచ్చు. నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వమే లాంచ్ చేసింది. మహిళల కోసం ఈ పాలసీని అయితే లాంచ్ చేయడం జరిగింది. 7.5% ఇంట్రెస్ట్ రేట్, కాంపౌండెడ్ క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. అది నెక్స్ట్ క్వార్టర్కి అసలుగా మారుతుంది. 2 సంవత్సరాల పథకం మాత్రమే ఇది. ఓన్లీ మహిళలకు మాత్రమే. తక్కువ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి పనికొస్తుంది. చూడండి, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2 లక్షలు. ఇది ఒకేసారి డిపాజిట్ చేస్తాం. 2 లక్షల కంటే లోపు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు ఈ పాలసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ట్యాక్సిబుల్, దీనికి సెక్షన్ 80C కింద ఎలిజిబుల్ అయితే లేదు. అది ఒకసారి గమనించండి. ఈ 9 స్కీమ్స్ అనేవి మనకి పోస్ట్ ఆఫీసులో లభించినటువంటి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్. ఏది తీసుకుంటే ఎవరికి ఏది మంచిది, ఎవరైతే ఇంట్లో బాలికలు ఎవరైతే ఉంటారో 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ తీసుకోవడం మంచిది. ఎవరైతే ఉద్యోగం చేసేవారు మీ ఇంట్లో ఉంటారో వాళ్ళందరూ పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఎన్ఎస్సి నేషనల్ సేవింగ్ సర్టిఫికేటు, టైమ్ డిపాజిట్స్ 5 years తీసుకుంటే మంచిది. సీనియర్లు ఎవరైతే మీ ఇంటికి ఉంటారో నెలవారీ ఆదాయం కావాలనుకుంటారో వాళ్ళందరికీ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. చిన్న పొదుపులు ఎవరైతే కావాలనుకుంటారో రికరెంట్ డిపాజిట్ ప్రతి నెల 100 రూపాయల నుంచి అయితే పాలసీని తీసుకోవచ్చు. అలాగే సేవింగ్ అకౌంట్. డబ్బు రెట్టింపు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరికీ కిసాన్ వికాస్ పత్ర 115 నెలల్లో డబ్బు రెట్టింపు అవుతుంది. మహిళల కోసం ఎవరైతే ఇంట్లో మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ మహిళా సమ్మాన్ సర్టిఫికేట్. ఇది 2 సంవత్సరాలు పాలసీ. 2 సంవత్సరాల్లో 7.5 ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. 2 లక్షల కంటే ఎక్కువగా చేయడానికి లేదు. అంతే ఫ్రెండ్స్. ఇది ప్రతి పాలసీని కూడా పోస్ట్ ఆఫీస్ ప్రతి పాలసీ కూడా మన ఛానల్లో వీడియో రూపంలో ఇండివిజువల్గా అప్లోడ్ చేస్తారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తారు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.